ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక చక్కని వర్తమానాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడట తన పిల్లల విషయంలో చింత కలిగి ఉన్నాడట. కాబట్టి మనం చింతించకుండా, మన నిమిత్తం దేవుడు చింత కలిగి ఉన్నాడు కాబట్టి మనము చింతించకుండా మన చింత యావత్తు దేవుని మీద వేయండి అంటున్నాడు. చింత అంటే బాధ లేక శ్రమ లేదా దుఃఖం. చింత అంటే మనిషికి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఏదో ఒక చింత ఉంటూనే ఉంటుంది. చింత లేని మానవుడు ఎవరు భూమి మీద లేరు. సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు ఎవరైనా చింత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒకనాడు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ అంతటి వాడే ప్రపంచాన్ని జయించిన తర్వాత ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని, అంటే ప్రపంచ దేశాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకొని, ఆయన కూడా ఎందుకు చింతించాడో, ఎలా చింతించాడో ఒక మాట చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వాక్యం చదవండి. 29వ వాక్యం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వాక్యం. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై. ఏంటట? మనోచింతగలవారై అంటే మనసులో చింత కలిగి ఉన్నాడట. ఎవరు? ప్రపంచ చక్రవర్తి. జాగ్రత్తగా వినండి. ప్రపంచ చక్రవర్తి అంటే ప్రపంచ చక్రవర్తి అంతటి వాడు కూడా ఏముంది? చింత, బాధ. ఏంటి ఆ చింతన అంటే, ఇప్పటి వరకు నా రాజ్యం అంతా బాగుంది, నా పరిపాలన విధానం బాగుంది, నాకున్న బలంతో, నాకున్న జ్ఞానంతో ప్రపంచాన్ని నేను జయించాను. అయితే నా తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, నా తర్వాత ఏ రాజ్యం వస్తుంది అని చింత కలిగి ఉన్నాడట అతను. నా తర్వాత నా పరిపాలన ఎలా ఉంటుంది, అంటే నా రాజ్యం ఎలా ఉంటుంది అని ఆ చింత అతనికి ఉందట. చూసారండి? అంటే ప్రపంచ చక్రవర్తి అంతటి వాడికి కూడా ఏముంది? మనోవేదన, మనసులో చింత. ఏంటి? చింత. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక చింత ఉందా లేదా? చెప్పండి. ఉద్యోగాలు లేవని చింతించేవాళ్ళు లేరా? బాగా చదువుకొని ఉద్యోగాలు లేవని చింతించేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. ఉద్యోగాలు లేవని చింతించేవాళ్ళు ఉన్నారు. అలాగే వివాహాలు జరగట్లేదని చింతించేవాళ్ళు ఉన్నారు. అలాగే ఆరోగ్యం బాగోలేదని దీర్ఘకాలిక వ్యాధులతో చింతించేవాళ్ళు ఉన్నారు. వివాహమైన గర్భఫలం అందలేదని చింతించేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? అలాగే బంగారం లేదని చింతించేవాళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు. వాళ్ళకి బంగారం ఉంది, వీళ్ళకి బంగారం ఉంది, నాకు ముక్కు పేస్టర్ కూడా లేదని చింతించేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇదంతా ఒక ఎత్తు అయితే అందంగా లేవని చింతించే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా?
ఎత్తుగా లేవని చింతించేవాళ్ళు ఉన్నారు, అవునా కదా? మంచి కలర్ లేని అని చింతించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా మనిషి రకరకాల చింతనలు కలిగి ఉన్నాడు, అవునా కదా? వ్యాపారంలో నష్టం వచ్చిందని చింతపడేవాళ్ళు, వ్యవసాయంలో నష్టం వచ్చిందని చింతపడేవాళ్ళు, ఇలా ఎన్నో రకాలుగా మనిషి చింతిస్తున్నాడు. చింత లేని మనిషి ఎవరు లేరు, అవునా కదా? ఇక్కడ మీకు కూడా ఏదో ఒక చింతన ఉందా లేదా చెప్పండి. నాకు ఏ చింత లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏ చింత లేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత ఉందా? ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడు అనంటే, నేను మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయండి. దేవుడు చెప్పే మాట మనకి, అంటే చింతలు ఉంటాయని దేవునికి తెలుసు అన్నమాట. మనందరికీ చింతలు ఉంటాయని దేవునికి తెలుసు. అలా తెలిసిన దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు దేని గురించి చింతించొద్దు. ఎందుకంటే మనం చింత లేని వారంగా ఉండాలనేది దేవుని కోరిక. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వాక్యం చదవండి. 7:32 వాక్యం చదవండి. కొరింథీ మొదటి పత్రిక 7:32. మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. ఇది దేవుని మాట. పరిశుద్ధాత్ముడు పౌలు గారితో రాయించాడు. మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఏ చింత లేని వారుగా ఉండాలట. మరి ఉండగలుగుతామా? దేనికో దానికోసం మనం ఆలోచిస్తూనే ఉంటాం, చింతపడుతూనే ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు చింత లేని వారుగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఎందుకు చింత లేని వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు? ఎందుకు చింతించొద్దు అని అంటున్నాడు అనంటే, చింతించటం వలన మన ఆత్మ నలిగిపోతుందట. ఏం నలిగిపోతుంది? ఆత్మ నలిగిపోతుందట. అంతే కదండి. బాగా ఆలోచించేవాళ్ళు, బాగా దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు నలిగిపోతూ ఉంటారు, సతమతమైపోతూ ఉంటారు కదా. దాని వలన కొన్ని నష్టాలు ఉన్నాయి. మనం చింతించడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని వ్యాధులు మనకు వస్తాయి. అందుకే చింతించొద్దు అంటున్నాడు. ఆ మాట కూడా చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. 15:13. సామెతలు 15:13. సంతోష హృదయము ముఖమునకు తేటనిస్తుంది, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోతుంది. చూసారా? మనోదుఃఖం వల్ల ఏం కలుగుతుందట? ఆత్మ నలిగిపోతుందట. ఆత్మ విషయంలో మనం నలిగిపోయామనుకోండి, ఏమవుతుంది? మనం దేవునికి దూరమయ్యే ప్రమాదం ఉంది. దేవుని సన్నిధికి దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే బైబిల్లో విత్తనాల గురించి ఉపమానం చెప్పినప్పుడు యేసు ప్రభు వారు కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడాయి అంటాయి. ముళ్ళ పొదలో పడ్డాయి అంటాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? కొన్నేమో రాతి నేలలో పడ్డాయి, కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో ముళ్ళ పొదలో పడ్డాయి. ముళ్ళ పొదలో పడిన విత్తనాల గురించి ఏం చెప్పాడు ఆయన? ఈ విత్తనాలు ఎదుగుతాయి, అంటే ఫలించి ఎదుగుతాయి. కానీ ఆ ఎదిగిన తర్వాత ఆ ముళ్ళ పొద కూడా దీంతో పాటు ఎదిగి ఆ మొక్కల్ని ఈ ముళ్ళ పొద ఏం చేస్తుంది? ఎదగకుండా అణిచేస్తుంది అన్నాడు. ఆ ముళ్ళ పొద ఏం చేస్తుంది? ఎదగకుండా ఈ మొక్కల్ని అణిచేస్తుంది. ఆ ముళ్ళ పొద దేంతో సమానం? విచారం, ఐహిక విచారం. ఆ విచారానికి ముళ్ళ పొద గుర్తు. అంటే దేవుని పిల్లలు లోపల, అంటే మనోదుఃఖం కలిగి ఉన్నారనుకోండి, ఆ మనోదుఃఖం వలన ఆత్మను అణిచేస్తుందట. అది అంటే ఆత్మీయంగా మనం ఎదగకుండా అది అణిచేస్తుంది. ఆ విచారం అనేది, ఆ చింత అనేది. అందుకే చింతించొద్దు అంటున్నాడు. చింతించొద్దు అంటున్నాడు.
మరి చింతించకపోతే ఎట్లా బాబు, ఎలా మేము ఏం చేయాలి అని అంటే, చింతించకుండా మనం ఏం చేయాలంటే, మన చింతలన్నీ తీరాలంటే మనం ఏం చేయాలంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. ఏమంటున్నాడు ఏం చేయాలో? 4:6 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏమంటున్నాడు, దేని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ, చూడండి, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత, చూడండి, ప్రతి విషయములో ఎలా ఉండాలట? ప్రార్థన విజ్ఞాపన, ప్రార్థన విజ్ఞాపన, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మీ విన్నపాన్ని దేవునికి తెలియచేయండి. అంటే మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో, ఏ సమస్య ఏ శ్రమ మిమ్మల్ని శోధిస్తుందో, ఏ శ్రమ మిమ్మల్ని బాధ పెడుతుందో, ఆ శ్రమల గురించి, ఆ సమస్యల గురించి, ఆ శోధన గురించి ఎవరితో చెప్పాలట? ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియచేయండి. ఇది మనం చేయాల్సింది. అంటే మనం చింతపడకుండా చేయాల్సింది ఏంటయ్యా అంటే ప్రార్థన విజ్ఞాపనలు. ఎందుకంటే మనం చింతించటం వలన మన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోలేం, మోరడు తక్కువ చేసుకోలేం కదా. ఇంకా చింతించటం వలన ఏం కలుగుతుందో తెలుసా? మనలో రోగాలు వచ్చేస్తాయి, జబ్బును పడిపోతాం. అవునా కదా? ఎక్కువగా ఆలోచించామనుకోండి, అది బీపీకి దారి తీస్తుంది, అంటే హార్ట్ అటాక్ కూడా రావచ్చు ఎక్కువగా ఆలోచిస్తే. అవునా కదా? ఎక్కువగా ఆలోచిస్తే అనేక రోగాలకు గురైపోతాం మనం. ఇంకా మనం ఏ పని చేయలేము, ఏదైనా పని చేయాలని ఇంట్రెస్ట్ కూడా మనకి కలగదు. ఇంకా ప్రార్థన చేసుకుందాం అనుకున్నా కానీ చేసుకోలేం. దేవుని సన్నిధికి వెళ్దామన్నా నేను రాలేనులే, మీరు వెళ్ళండిరా అని అంటారు. అంటే ఆత్మ నలిగిపోవటం వలన, మనోదుఖం ఉండటం వలన. ఇలా కాకుండా ఇవన్నీ, అంటే ఏ విషయాల్లో మీరు నలిగిపోతున్నారో మీ అందరికి మీరు వాటిని మనసులో పెట్టుకుని నలిగిపోకుండా దేవుడు చెప్పిన మంచి మాట ఏంటంటే, ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విన్నపాన్ని దేవునికి తెలియచేయండి. అలా మనం తెలియచేసామనుకోండి, అలా మనం ప్రతిరోజు ప్రార్థన చేసామనుకోండి, ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించే దేవుడు ఏం చేస్తాడు? ఏ చింతలతో మీరు బాధపడుతున్నారో, ఏ చింతలు మిమ్మల్ని బాధిస్తున్నాయో వాటన్నిటి నుంచి మీకు గొప్ప విడుదల కలగచేస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ చింతలన్నిటి నుంచి మీకు ఏం చేస్తాడు? విడుదల కలగచేస్తాడు. మీరు దేని గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే చింతించటం వలన మనకి ఒరిగేదేమీ లేదు, మన ఆత్మ నలిగిపోవటం తప్ప. అందుకే యేసు ప్రభు వారు కూడా మనుషులందరిని గురించి ఏమని చెప్పాడు తెలుసా? మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 31 నుంచి చదవండి. ఏం చెప్పాడు? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. చూడండి, యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతపడొద్దు అంటున్నాడు. అసలు ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఆలోచించే దేనికోసం చెప్పండి? ఈ మూడింటి కోసమే. వాస్తవం కదా? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఈ మూడింటి కోసం ఖచ్చితంగా ప్రతి మనిషి ఆలోచిస్తాడు. వీటి కోసం ఆలోచించి మనిషికి బుర్రపోద్ది ఒకటప్పుడు కదండి. కొంతమంది అయితే వీటి గురించి ఆలోచించి ఈ భూమి మీద బ్రతకడం కష్టం అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు, పనులు చేయలేక. అవునా కదా? ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మనిషి దేనికోసం ఆలోచిస్తాడంటే దేహం కోసం ఆలోచిస్తాడు. కానీ
యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? ఈ దేహం గురించి ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకొని దీనికోసం మీరు చింతించొద్దు అని అంటున్నాడు. చింతించొద్దంట. మరి ఏం చేయాలట? చదవండి కింద. అన్యజనులు అంటే ఇలా చింతించే వాళ్ళు ఎవరంటే అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఎవరు? అన్యజనులు. దేవుని ఎరగని వాళ్ళకి ఈ చింతన ఉంటుంది. దేవుని ఎరగని వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అవే దేవుడు కాబట్టి. మరి దేవుని ఎరిగిన మనం అన్యజనుల వల్లే మనం కూడా చింతిస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి కదండి? అవునా కదా? వాళ్ళకి మనకు తేడా ఏంటి? వాళ్ళు దేవుని ఎరగకుండా చింతిస్తున్నారు, మనం దేవుని ఎరిగి చింతిస్తున్నాం. వాళ్ళకి మనకు తేడా ఏంటి? వాళ్ళు ఎరగలేదు కాబట్టి వాటి కోసం ఆలోచిస్తున్నారు, మనం ఎరిగి ఉన్నాం కాబట్టి వాటి కోసం మనం ఆలోచించకూడదు. అన్యజనులు వాటి కోసం విచారిస్తారు. అంటే మీరు, నా పిల్లలైన మీరు వాటి కోసం విచారించొద్దు అని అంటున్నాడు. మరేం చేయాలట? ఇవన్నీ మీకు కావాలినని. చూడండి, ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకుని ఆలోచిస్తున్నా కదా. ఇవి తినేవి, తాగేవి, కట్టుకునేవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. దేవునికి స్తోత్ర. మనం ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకోవాలో పరలోకపు తండ్రికి, మనం చేసిన దేవునికి తెలుసట. చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లడు వాడికి బట్టలు అవసరమని, ఆహారం అవసరమని, చదువు అవసరమని వాడు అడిగాడా? చెప్పండి. ఆ చిన్నోడు అడుగుతాడా? అడగడు. అడగకుండా తల్లి ఏం చేస్తుంది? చక్కగా శుభ్రంగా స్నానం చేపిస్తుంది. స్నానం చేయించక ముందు, అమ్మా ఎట్రా నాకు స్నానం చేయించాను అడిగాడా? బొడ్డోడు అడిగాడా? స్నానం అంటే నాకు దూరంలో ఉంటాడు. అవునా కదా? స్నానం చేయించమని అడిగాడు? అడగలేదు. కానీ తల్లి ఏం చేస్తుంది? ఉదయం సాయంత్రం శుభ్రంగా స్నానం చేపిస్తుంది, మంచి ఉతికిన బట్టలు వేస్తుంది, కడుపు నిండా ఆహారం పెడుతుంది. ఆ తర్వాత కాస్త వయసు వస్తే స్కూల్కి పంపిస్తుంది. అవునా? ఎన్ని ఎవరు అడిగితే చేశారా? అడగకుండా చేశారా? ఎలా చేస్తున్నారు? పిల్లలు అడిగితే చేస్తున్నారా? అడగకుండా చేస్తున్నారా? అడగకుండానే. ఎందుకు? వాళ్ళకి ఏది అవసరమో కన్న తల్లిదండ్రులుగా మీకు తెలుసు. ఒక వయసు వచ్చిందనుకోండి, ఈ వయసులో పిల్లలకి పెళ్ళి చేయాలి అని పిల్లల్ని ఎదుగుతూ ఉంటారు చూడండి, వివాహాల కోసం. అంటే ఏ వయసులో ఏది అవసరమో పిల్లలకి తల్లిదండ్రులుగా మీకు తెలుసు కదా. తెలుసుకొని వాళ్ళకి అవసరమైనవన్నీ ఇస్తున్నారు కదా. ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? అవసరమన్నీ ఇస్తున్నారా లేదా? అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనకి ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు. అంటే మనం ఏం తినాలో తెలుసు, ఏం త్రాగాలో తెలుసు, ఏం కట్టుకోవాలో తెలుసు. కాబట్టి అన్యజనుల వల్లే మీరు చింతించొద్దు, విచారించొద్దు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రికి మీకు అవసరమైనవన్నీ తెలుసు. మనకు అవసరమైనవన్నీ ఆయనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? చింతించకూడదు. కానీ మనం దేనికోసం చింతిస్తున్నాం? వాటి కోసమే చింతిస్తున్నాం. చింతించొద్దు అని ఆయన చెబితే మనం దేనికోసం చింతిస్తున్నాం? వాటి కోసమే చింతిస్తున్నాం. ఆయన చింతించొద్దు అంటున్నాడు, మనం వాటి కోసమే చింతిస్తున్నామంటే మనకు దేవుని మీద విశ్వాసం లేనట్టే కదండి. అవునా కదా? కాబట్టి క్రైస్తవులముగా, దేవుని పిల్లలంగా మనం తినేదాని గురించి, తాగేదాని గురించి, కట్టుకునే దాని గురించి, ఈ లోక సంబంధమైన వాటి గురించి పొరపాటును కూడా చింతించొద్దు. ఎందుకంటే మన ముందు ఆకాశ పక్షులు ఉన్నాయి కదా. ఉన్నాయా? మన ముందున్న ఆకాశ పక్షుల్ని దేవుడు ఎలా పోషిస్తున్నాడు? అద్భుతంగా పోషిస్తున్నాడు. అవి విత్తవు, కోయవు, గరిసెలలో కూర్చుకోవు అన్నాడు. అంటే దాచిపెట్టుకోవు. అవునా కదా? అవి విత్తనాలు విత్తవు, పంట కోయవు, అవి పంటను సమకూర్చుకొని దాచుకోవు. ఎప్పుడు ఆహారం అప్పుడు సేకరిస్తాయి. ప్రతిరోజు కూడా ఆకాశ పక్షులు ఆహారం కోసం ఎవరికి మొరపెడతాయి తెలుసా? దేవునికి మొరపెడతాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అరచుచుండు పిల్ల కాకులకు కూడా ఆయన ఏం చేస్తున్నాడట? ఆహారం దయచేస్తున్నాడట. ఏం దయచేస్తున్నాడు?
ఆహారం. అరచుచున్న పిల్ల కాకులకు కూడా ఆహారం దయచేస్తున్నాడు. అంటే పిల్ల కాకి అరుస్తుంది కదండి, ఆకలి అరుస్తుంది కదా, అప్పుడు తల్లి కాకి ఏం చేస్తుంది? ఆహారం కోసం బయలుదేరుతుంది, పిల్ల ఆకలి తీర్చాలని. మరి దానికి ఆహారం పెట్టడానికి మనం ఏమన్నా పలానా కాకు వస్తుంది దానికి వండి పెట్టాలని మనం అనుకుంటామా? మన అసలు ఎటువంటి వాళ్ళం? ఎంగిల్ చేతితో కూడా షో అని అన్నాం. ఎందుకంటే ఎంగిల్ చేతి అంటే ఆ మెతుకులు రాలిపోతామేనని. అటువంటి వాళ్ళం మనం. అవునా కదా? అటువంటిది మరి కాకి కోసం ప్రత్యేకంగా భోజనం వండం కదా మనం. కాబట్టి మరి అటువంటి కాకులకి మరి ఆహారం ఎలా సిద్ధపరుస్తున్నాడు? అప్పుడప్పుడు మన అన్నం మాడిపోద్ది కదండి. మాడిపోయిన అన్నాన్ని ఏం చేస్తున్నాం? బయట వేస్తాం. ఒకటప్పుడు తినకుండా సర్దిపడినటువంటి అన్నాన్ని బయట వేసేస్తాం. అంటే తినకుండా సర్దిపడిపోయిందంటే దేనికోసం ఉంచాడు దాన్ని? ఆ కాకుల కోసమే. నీ అన్నం మాడిపోయిందంటే దేనికోసం ఉంచాడు? కాకుల కోసమే. అప్పుడప్పుడు ఫంక్షన్లు జరిగితే ఇంతమంది వస్తారనుకోండి, మీరు ఎస్టిమేషన్ వండితే కొంతమంది రారు. ఆ మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేస్తున్నారు? తిన్నంతవరకు తిని పారేస్తున్నారు కదండి. అది కూడా దేనికోసం? అది అలా సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనమేం బాధపడిపోతూ ఉంటాం. అరే 100 మందికి చేస్తే భోజనం 90 మంది వచ్చారంటే 50 మంది వచ్చారని మనం బాధపడతాం. ఎందుకంటే నువ్వు అన్నం పారేయాలి. అవి ఆకాశ పక్షులకి భూజంతువులకి అవి ఆహారంగా మారాలి. మనం పారేసిన అన్నం దగ్గరికి మనం వెళ్ళి చూస్తే కుక్కలు వచ్చి తింటాయి, కోతులు వచ్చి తింటాయి, పక్షులు వచ్చి, అవునా కదా, తింటాయి. అంటే వాటి కోసం సిద్ధపరిచాడనమాట. మనం కరెక్ట్గా వండితే కరెక్ట్గా ప్రజలు వచ్చి కరెక్ట్గా తిన్నారనుకోండి, వాటికి ఏంటి పాపం? అర్థమైందా మీకు? అంటే అరచుచున్న పిల్ల కాకులకు కూడా ఆహారాన్ని దయచేస్తుంది ఎవరు? దేవుడే. అటువంటి కాకి మన దృష్టిలో చాలా నీచమైంది కదండి. మన దృష్టిలో నీచమైంది. కాకి అంటే నీచమైంది. నీచంగా ఎంచే కాకిని కూడా దేవుడు విడిచిపెట్టకుండా చేస్తున్నాడు, అద్భుతంగా పోషిస్తున్నాడు. అంటే కాకులు నీచంగా మనం ఎంచే కాకులను కూడా, కాకుల విషయంలో శ్రద్ధ తీసుకునే దేవుడు తన పిల్లలమైన మన విషయంలో ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడు? అవునా గారు చెప్పండి. తన పిల్లలమైన మన విషయంలో ఇంకెంత శ్రద్ధ తీసుకుంటున్నాడు? కాకుల విషయంలో శ్రద్ధ తీసుకుని వాటి ఆహారం ఇస్తున్నాడు కదా. మరి ఆయన పిల్లలం కదా మనం, భూమి మీద మనం శ్రేష్ఠులం కదా, అవునా కదా. మన విషయంలో ఇంకెంత శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయన? చాలా శ్రద్ధ తీసుకుంటాడు. అందుకే సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొనినను నా పిల్లలు ఎంత మాత్రమో ఆకలి కొనరు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లలు ఎంత మాత్రం ఆకలి కొనరు అన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని పిల్లలంగా మనం తినేదాని గురించి, త్రాగేదాని గురించి, కట్టుకునే దాని గురించి చింతించాల్సిన అవసరత లేదు. దేవుడే మనల్ని అద్భుతంగా పోషిస్తాడు. అలాగే ఇంకా ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో, ఏ చింతలను మీరు కలిగి ఉన్నారో ఆ చింత యావత్తు దేవుని మీద వేయండి. దేవుని మీద వేసి నిశ్చింతగా జీవించండి. అంటే చింత లేని వారుగా బ్రతకండి. ఎట్లా? చింత లేనివారుగా మనం బ్రతకాలంటే మన చింత యావత్ ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ఇందాక చెప్పాను కదా, మన ప్రతి విషయాన్ని ప్రార్థనా విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నయించాలి, తెలియచేయాలి. దేవునితో చెప్పండి, ప్రతిరోజు దేవునితో చెప్పండి. అయితే దేవునికి ఒక సమయం ఉంటుంది. ఏంటి సమయం అంటే? ఇప్పుడు వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను అన్నయ్య, పలానా సమస్య కోసం ఇంకా విడుదల రాలేదు అని అనుకుంటున్నారేమో. దేవునికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు ఆయన వేచి ఉంటాడు. అప్పటి వరకు మనం కూడా ఎలా ఉండాలి? శ్రమయందు ఓర్పు, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. ఏంటి? శ్రమయందు ఓర్పు, ప్రార్థనయందు పట్టుదల. ఉదాహరణకి మీరు రేషన్ బియ్యం తీసుకోవడానికి క్యూలో నిలబడ్డారు, అంటే లైన్లో నిలబడ్డారు. చాలా దూరంగా లైన్ ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలి?
ఆ లైన్ అంతా క్లియర్ అయ్యేలోగా గంట సేపు పట్టేటి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఓపికగా ఉండాలి కదా. అలా కాకుండా ఎక్కడో లాస్ట్ ఉన్న నీవు అందరిని నెట్టుకుంటూ వచ్చి ఫస్ట్లో ఇగో నాకు ఇవ్వండి అని అంటే ఊరుకుంటారా? నిన్ను ఎత్తి అవతలేస్తారు. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా అంటే ఎక్కడో చివరున్నావు కదా నువ్వు, నీ వంతు వచ్చేంతవరకు కూడా ఏం చేయాలి? ఓపిక కలిగి ఉండాలి. ఎట్లా? ఓపిక అంటే దేవుడు నువ్వు అడుగుతున్న దానికి కార్యం చేయాలంటే, నీ ప్రార్థన విని ఆయన యొక్క చింతన తొలగించాలంటే దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు ఏం చేయాలి? ఓపికగా ఉండాలి. ఎలా? ఓపికగా. ఇంకా దేవుడు కార్యం చేయట్లేదేంటి అనుకోకూడదు. లేదంటే దేవుడిని నమ్ముకుంటే నాకే మేలు చేశాడులే అని అనుకోకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి ఒక సమయం ఉంటుంది. అందుకే తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనసు కలిగి ఉండండి అన్నాడు. అంటే దేవుడు మన పట్ల, మన ప్రార్థనలు ఆలకించి మన పట్ల ఆయన కార్యాలు చేయటానికి కొంత వ్యవధి, కొంత సమయం ఉంటుంది. కొంతమంది పట్ల ఏమో త్వరగా కార్యం చేస్తాడు, కొంతమంది పట్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది. అంటే వీళ్ళకి త్వరగా చేశాడంటే అది సమయం, ఇంకా నీకు కొద్దిగా లేట్ అయిందంటే ఇంకా సమయం రాలేదని అర్థం, అంతే. కానీ నీకు కూడా కార్యం దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, చింత యావత్తు ఎవరి మీద వేయాలి చెప్పండి? యేసయ్య మీద. మీరు చింత లేని వారుగా బ్రతకాలని ఆయన కోరిక, మీరు చింత లేని వారుగా ఉండాలనేది ఆయన కోరిక. ఎందుకంటే మీరు చింతించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, మీరు నలిగిపోతున్నారు. అది ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే మన చింత ఆయన మన గురించి చింతిస్తున్నాడు కదా. ఆయన మన గురించి చింతిస్తున్నప్పుడు, మనల్ని లక్ష్య పెడుతున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ధైర్యంగా ప్రభువుని వెంబడించాలి. ఒకసారి ఇలాగే నెబుకద్నెజర్, ఇందాక చెప్పాను కదా, ఈ నెబుకద్నెజర్ ఒక పెద్ద విగ్రహాన్ని చేయించాడు. పెద్దది, 90 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు, పెద్దదనమాట. అంత పెద్ద విగ్రహాన్ని చేయించి ఆ విగ్రహ ప్రతిష్టకి ఆ యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులు, న్యాయాధిపతులు, సైన్యాధిపతులు, వీళ్ళందరినీ కూడా, మంత్రులు, ఖజానాదారులు, ప్రధానమంత్రులు, గొప్ప గొప్ప వాళ్ళ ప్రముఖులందరినీ ఆ యొక్క ప్రతిష్టకి, విగ్రహ ప్రతిష్టకి పిలిచాడు. వాళ్ళల్లో షద్రక్, మేషక్, అబేద్నెగో కూడా ఉన్నారు. అయితే రాజు చెప్పాడు, అంటే ఒక దూత చెప్పాడు, ఒక దూత ప్రకటించాడు, ఇదిగో వచ్చినటువంటి ప్రముఖులారా, ఈ విగ్రహ ప్రతిష్టకు వచ్చినటువంటి వారందరూ వినండి. ఏంటంటే వీణే, సింఫోనియా, పిల్లను గ్రోవి, బాకానాదం, ఇవన్నీ అంటే ఈ సంగీత ధ్వనులు వినపడినప్పుడు మీరందరూ ఏం చేయాలి? సాష్టాంగపడి విగ్రహానికి నమస్కారం చేయాలి అని చెప్పాడు. అయితే ఆ సంగీత ధ్వనులు అంటే సంబరాలు మోగించినప్పుడు, సంబరం చేసినప్పుడు, ఆ వాద్య ధ్వనులు మోగించినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే అందరూ ఆ విగ్రహానికి నమస్కారం చేశారు. కానీ షద్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం విగ్రహానికి మొక్కలేదు. ఇది కొంతమంది చూసి ఏం చేశారంటే వాళ్ళ మీద చాడీలు చెప్పారు రాజుకి. చెబితే వెంటనే రాజు ఉగ్రుడైపోయాడు. అంటే నేనంతటి వాణ్ణి ఆజ్ఞాపిస్తే చేయలేదంటే వాళ్ళు ఎవరో, వాళ్ళు బ్రతకడానికి వీల్లేదని వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు ఎవరంటే షద్రక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళంటే రాజుకి ప్రత్యేక అభిమానం ఉంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళని వెంటనే చంపకుండా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం అంటే, ఇదిగో షద్రక్, మేషక్, అబేద్నెగో అనేవారులారా, నేను నిలబెట్టించినటువంటి, నేను తయారు చేయించిన ఈ బొమ్మకి మీరు మొక్కకపోతే మిమ్మల్ని నేను అగ్నిగుండంలో వేస్తాను. నా చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించే దేవుడు ఎవరైనా ఉన్నారా అని అన్నాడు, సవాల్ విసిరాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన బాగా ఉగ్రుడైపోయి కోపంతో అన్నాడు కదా నా మాటలు. అన్నప్పుడు వీళ్ళేమని జవాబిచ్చారు? ఆ మాట చదవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యం. షద్రకు, మేషకు, అబేద్నెగోయు
రాజుతో ఇలాగూ చెప్పారు. నెబుకద్నెజర్ ఏమంటున్నారు? పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎలా? నెబుకద్నెజర్. ప్రపంచ చక్రవర్తిని ఎవరైనా పేరు పెట్టి పిలవచ్చా? పిలవచ్చా? రాజా అనాలి, లేదా ప్రభు అనాలి కదండి. ప్రభు లేదా రాజా అని పిలవాలి. గౌరవంగా ఆయన ముందు తల కూడా ఎత్తుకునే విధానికి అవకాశం. తల దించుకొని మాట్లాడాలి ఆయనతో. తల ఇలా ఎత్తి మాట్లాడడానికి వీల్లేదు. కోర్టులో కూడా మీరు చూడండి, కోర్టులో కూడా జడ్జి దగ్గర మన తల ఎట్లా ఎత్తుకొని మాట్లాడడానికి లేదు. సినిమాల్లో చూపిస్తారు కదా జడ్జితో వాదించేది, అసలు అలా ఇక్కడ జరగదు. తల దించుకొని మాట్లాడాలి. అర్థమైనా? తలెత్తి గర్వంగా మాట్లాడామనుకోండి, జడ్జి కోపం వస్తే కేసు రాసేస్తాడు, లోపల ఏంటి అంటాడు. అందుకని తల దించుకొని మాట్లాడాలి. మరి ఆఫ్టర్ ఆల్ జడ్జీల దగ్గరే తల దించుకొని మాట్లాడాలి కదా. ప్రపంచ చక్రవర్తి అంటే అతని ముందు తలెత్తుకునే ధైర్యం కూడా ఎవరికి ఉండదు. అటువంటిది తల ఎత్తి ధైర్యంగా ఏమంటున్నారు? నెబుకద్నెజర్ అని పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజర్, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. ఏం లేదట? మా బాధ ఏం లేదు మాకు. అంటే మేము చచ్చిపోతాం, నువ్వేదో చేస్తావు, మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తావు, మేము చచ్చిపోతాం అనే చింత మాకేమీ లేదు. ఇలా ఉండాలి దేవుని పిల్లలు, చింత లేని వారుగా. ఆల్రెడీ వాళ్ళు శ్రమలోనే ఉన్నారు కదండి, శోధనలోనే ఉన్నారు కదా. వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ వేసేస్తారు? అగ్నిగుండంలో వేసేస్తారు. అంటే అగ్నిగుండానికి వెళ్తున్నామని తెలిసి కూడా వాళ్ళకి ఎలా ఉన్నారు? అగ్నిగుండానికి వెళ్తున్నామని తెలిసి కూడా ఎలా ఉన్నారు? చింత లేని వారుగా ఉన్నారు. ఎందుకున్నారు? అదే అగ్నిగుండానికి మనం వెళ్ళాల్సి వస్తే, ఒకవేళ జైలుకే మనం వెళ్ళాల్సి వస్తే, రేపు వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్ళాల్సి వస్తే ఎలా ఉంటాం? ఈ రాత్రి అంతా భయంకరమైన వేదంతో ఏడుస్తూ ఉంటాం కూర్చొని, రేపు జైలుకి తీసుకెళ్ళిపోతారు నన్ను అని. కానీ వీళ్ళు చావుకి వెళ్తున్నారు. చావుకి, జైలుకి కాదు, చావుకి వెళ్ళేటప్పుడు కూడా ఎలా ఉన్నారు? వీళ్ళు చింత లేని వారుగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెయ్యరా. హల్లెలూయా. చావుకి వెళుతూ, అంటే అగ్నిగుండంలోకి వెళుతూ కూడా చింత లేని వారుగా ఉన్నారు. అందుకే దీని గురించి చింతించాల్సిన అవసరం మాకు లేదు. అంటే నువ్వేదో మమ్మల్ని చేస్తావు, మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తావు, చింత మాకు లేదు. ఎందుకంటే దేవుడు మన విషయంలో కోరుకుంది కూడా అదే కదండి. మీరు చింత లేని వారుగా ఉండాలని నేను కోరుచున్నాను అన్నాడు కదా. దేని గూర్చి చింతించొద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విన్నపాన్ని దేవునికి తెలియచేయండి. అదే కదా దేవుని చిత్తం. అంటే దేవుని పిల్లలంగా మన శ్రమలో, శోధనలో, నిందలో, బాధలో, అవమానంలో, ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో మనం ఉన్నా ఎలా ఉండాలట? చెప్పండి, ఎలా ఉండాలి? చింత లేని వారంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చింత లేని వారంగా ఉండాలి. అది క్రైస్తవుడు అంటే. అదైనా క్రైస్తవుడు అంటే అది అలా ఉండాలి. క్రైస్తవుడు ఇలా బ్రతకాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి విషయానికి చిన్న చిన్న విషయాలు కూడా చింతపడితే ఎట్లా? ఉన్నాయి సమస్యలు ఉంటాయి, లేకుండా ఉండవు. సమస్య లేని మానవుడు ఎవరు లేడు. చింత లేని మానవుడు ఎవరు లేడు. ఉన్నా మనం ఎలా ఉండాలి? చింతలు ఉన్నా మనం ఎలా ఉండాలి? చింత లేని వారంగా ఉండాలి. లేని వారంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. ఇక ఆయన మీద వేసినప్పుడు మనకేంటి భయం? ఆయనే మనల్ని ఆదుకుంటాడు కదా. ఇంకో మాట చదవండి, కీర్తన 55:22 వాక్యం చదవండి. నీ భారము యెహోవా మీద మోపము. కీర్తన 55:22 మళ్ళీ చూసుకోండి. 55:22 కీర్తన 55:22. ఇంకా ఇప్పుడు చదవమ్మా. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మన భారాన్ని ఎవరి మీద మోపాలి? దేవుని మీద. కొంతమంది తెలివైన వాళ్ళు ఏమంటారు తెలుసమ్మా? అన్ని భారాలు దేవుని మీద ఆయన అట్టు మోస్తాడమ్మా. మరి నువ్వు మోస్తావు నీ మొహానికి? నీ వల్ల ఇద్దా?
అసలు ఆయనే చెబుతున్నాడు, నీ భారం యెహోవా మీద మోపు అని. అవునా కదా? ఆయన మీద మోపితే మన భారం ఆయనే మనల్ని ఆదుకుంటాడని దేవుని వాక్యం చెబుతుంది. మళ్ళీ ఆయన మీద మోపితే ఎలా మోస్తాడమ్మా అంటే ఎలా కుదిరిద్ది? ఆయనే పిలుపునిచ్చాడు కదా ప్రపంచ ప్రజలందరికీ ఏమని? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, రండి, నా యొద్దకు రండి. ఆయనే పిలిచాడు కదా అందరినీ, సమస్త ప్రజలందరినీ కూడా ఆయనే పిలిచాడు కదా. మరి మనం ఎందుకు అలా అనుకోవాలి? అన్ని భారాలు దేవుని మీద ఆయన ఎక్కడ మోస్తాడమ్మని తెలిసినట్టు మాట్లాడతారు కొంతమంది. మరి ఆయన మోయిపోతే మనం మోయగలుగుతామా? అసలు మనకు సాధ్యమవుతుందా? మన పాప భారాన్ని మోయలేక చచ్చిపోతున్నాం మనం ఇప్పుడు. అవునా? ఆ పాప భారాన్ని తొలగించి మన జీవితాన్ని తేలిక చేసింది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన భారాన్ని ఆయన మీద మోపాలి. ఆయన మీద మోపితే ఆయనే మనలను ఆదుకుంటాడు. ప్రతి అక్కర తీరుస్తాడు, ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, మన కన్నిటిని నాట్యంగా మారుస్తాడు, మన ఆవేదనలన్నిటినీ తొలగించేస్తాడు. ఇంకా చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు క్రీస్తు యేసునందున్న మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడట. ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, ప్రతి అక్కర తీరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన సమస్త భారాన్ని దేవుని మీద మోపాలి. ఆయనే మనల్ని ఆదుకుంటాడు. మన చింత యావత్తు ఆయన మీద మోపాలి. మనందరికి చింతలు ఉన్నాయి, కానీ మన చింత యావత్తు ఎవరి మీద మోపాలి? ఏ చింతలు నీకు ఉన్నాయో ఆ చింతను దేవుని మీద మోపి మీరు ఎలా ఉండాలి చెప్పండి? చింత లేని వారుగా ఉండాలి. నాకే కష్టం లేదు అన్నట్టుగా అలా ధైర్యంగా ఉండాలి, అలా విశ్వాసంతో మనం ఉండాలి. ఎందుకంటే మన భారాన్ని ఆయన మీద మోపేశాం కదా, ఆయనకు అప్పగించాంగా మన సమస్యని ఆయన చూసుకుంటాడు. ఇక అంతే, ఆయన చూసుకుంటాడు. ఆ విశ్వాసంతో మనం ఎన్ని చింతలున్నా ఏం చేయాలి? చింత లేని వారంగా బ్రతకాలని దేవుని ఆశ. అంటే మనం ఏం చేయాలి? చింత లేని వారంగా ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేయటం మానకూడదు, దేవునితో సహవాసం మానుకోకూడదు. అర్థమవుతుందా? దేవుని పనులు చేయటం మానుకోకూడదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు ఇక్కడున్న మీ అందరికీ ఏదో ఒక చింతన ఉంది, కానీ మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన చింత యావత్తు దేవుని మీద మోపి మనం చింత లేని వారంగా బ్రతుకుదాం. అదే దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు. మీరు అలా బ్రతకాలని, మీరు సుఖంగా నెమ్మదిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు కోరుకున్నట్టుగా మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు, మీ అవసరాల అక్కర్లన్నీ తీరుస్తాడు, మీ చింతలన్నీ తొలగిస్తాడు, మీకు గొప్ప విడుదల దయచేస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని చేస్తాడు. ఇటు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.